హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇవాళ పన్నీర్ కర్రీ చేద్దామని వీడియో చేస్తున్నాను. చూద్దాం. పన్నీర్ కర్రీ కోసం మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి క్యూబ్స్ లాగా చేసుకున్నటువంటి పన్నీరు ఆయిల్ వేడైంది. సో ఇలా మనం చేతితో చూసుకుంటాం. ఆయిల్ వేడైంది, ఇంకా కొంచెం వేడి అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తున్నాం. ఆయిల్ వేడైంది. సో మనం పన్నీర్ వేసుకుందాం. క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నటువంటి పన్నీరు మనం ఇప్పుడు ఫస్ట్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఎడిట్ చేయాలి. ఇప్పుడు పన్నీర్ కర్రీలో మనము క్యూబ్స్ వేసుకున్నాక ఇలాగా వేపుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం. డీప్ ఫ్రై చేయక్కర్లేదు, ఓన్లీ కొంచెం సరిపడినంత ఆయిల్ వేసుకొని మనము కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పన్నీరు వేగిపోయింది, గోల్డెన్ కలర్లో వచ్చాయి, చూసారు కదా. అది స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టాను. సో మనం ఆ ప్యాన్ మళ్ళీ కడగాలంటే టైం పడుతుంది మనకు. ఇప్పుడు ఉల్లిపాయలు నేను పేస్ట్ చేసుకుంటాను. ఈ లోపల స్టవ్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనకు ఉల్లిపాయ పేస్ట్ వేగే అంతా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఇది ఆయిల్ పడుతుంది కర్రీ. ఓకే, ఇప్పుడు మనము వేరే ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాము. సో అది కాగిందండి. ఇంకా కొంచెం కాగాలనుకుంటా ఆయిల్. సో ఆయిల్ కాగింది. నేను యాలక్కాయలు వేసాను, దాల్చిన చెక్క, లవంగాలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఇది. తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్, కొంచెం ఇందాక జీలకర్ర వేయడం మర్చిపోయాను, కొంచెం జీలకర్ర. సో అది ఎప్పుడైనా మనం ఇలాగా మర్చిపోతే కొంచెం ఆయిల్ లైట్గా పక్కకు వేసుకొని ఇట్లా వేసుకొని వేపచ్చు. సో మొత్తం కలిపేస్తున్నాను. కొంచెం కొద్దిగా పసుపు, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కొంచెం సాల్ట్ వేసుకున్నాము లైట్గా. ఇవి తొందరగా మగ్గిపోతాయి. మనం అవసరం అనుకుంటే ఒక మూత పెడితే తొందరగా అయిపోతుంది. మూత పెడుతున్నా, కొద్దిసేపు తర్వాత చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు వేసుకోవాల్సింది. సో మర్చిపోయాను. అంతే, కూరలో మనం మర్చిపోతే ఇట్లాగే వేసేస్తుంటాను నేను, కానీ టేస్ట్ బాగానే వస్తుంది. లాస్ట్లో బాగా వేపుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. సో మొత్తం కలిపేస్తున్నా ఇప్పుడు. కొద్దిసేపు మనము ఇప్పుడు మూత పెడితే కొంచెం తొందరగా మగ్గిపోతాయి టమాటాలు. మూత పెట్టేది. ఒకసారి మూత తీసి చూద్దాము. ఆల్మోస్ట్ మగ్గింది, ఇంకొంచెం మగ్గాలి. ఇంకొక 5 మినిట్స్ మనం మూత పెట్టుకున్నాం. ఇంకో 5 మినిట్స్ మూత పెడతాం. సో ఆల్మోస్ట్ మనకి టమాటాలు అయితే అయిపోవచ్చాయి. మనం దీంట్లో కొంచెం పెప్పర్, కొన్ని మిరియాలు ఇది తీసుకున్నాను, కొబ్బరి. ఇది పేస్ట్ చేసుకొని మనం వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరిలో కొంచెం వాటర్ కూడా వేసాను, ఎందుకంటే మనకు తొందరగా మెదగదు. ఇప్పుడు మనం మొత్తం ఇలాగే కలిపేద్దాం.
ఒక 2 మినిట్స్ మూత పెట్టాను. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాము. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇందులో మనం ఇప్పుడు కొద్దిగా కారం, కొంచెం సాల్ట్ వేసి కొంచెం బాగా కలుపుకున్నాక, కారం ఉప్పు వేసాక బాగా కలిపాం కదా, సో ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. సో ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా వేసుకోవచ్చు. మనకి పన్నీర్ కూడా వేసుకోవాలి కాబట్టి మనం ఇంకొక హాఫ్ గ్లాస్ 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాము. సో ఇది మనకి చిక్కగా వచ్చే వరకు మనము పన్నీర్ కూడా వేసేసుకున్నాం ఇప్పుడు. సో దాని తర్వాత ఇది మూత పెట్టకుండా అలాగే ఉంచాలి. ఇప్పుడు మనం పన్నీర్ వేసేసుకున్నాము. మనం ముందుగా వేయించి తీసుకున్నటువంటి పన్నీరు ఇప్పుడు మనము ఇందులో వేసేద్దాము. ఫ్రెండ్స్, అయిపోయింది కర్రీ. కొంచెం కారం వేసాను, కొద్దిగా సాల్ట్ అండ్ ఇప్పుడే ధనియాల పొడి వేస్తాను. పన్నీర్ కర్రీ రెడీ. పన్నీర్తో చేసిన కర్రీ రెడీ.